ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మిజ్ అండ్ మైకెల్ కోల్ గురించి. సో, మిజ్ అండ్ మైకెల్ కోల్ ఇద్దరు హాల్ ఆఫ్ ఫేమ్‌ని హోస్ట్ చేస్తారంట. రస్సెల్ మేనియానేమో జాన్ సీనా హోస్ట్ చేస్తుండు. అండ్ ఇప్పుడు రీసెంట్‌లీ కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ హాల్ ఆఫ్ ఫేమ్ 2026 హాల్ ఆఫ్ ఫేమ్‌ని హోస్ట్ చేసేది మిజ్ అండ్ మైకెల్ కోల్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ గురించి. సో, రీసెంట్‌లీ మనకి ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు అని డెబ్యూట్ చేస్తారని చాలా రూమర్స్ వచ్చిండే ఈ సూపర్ స్టార్స్ పైన. మళ్ళీ ఒక రూమర్ వస్తుంది. జేసీ జైన్ అండ్ ఏథన్ పేజ్, జో హెన్రీ, సోల్ రూకా వాళ్ళు మెయిన్ రోస్టర్లో వస్తారని. ఇంతకుముందు చాలా సార్లు వచ్చిండే సోల్ రూకా డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్లో వస్తుంది అని. ఇంతవరకైతే రాలేదు. అండ్ మళ్ళీ ఇదే రూమర్ వస్తుంది వాళ్ళు మళ్ళీ మెయిన్ రోస్టర్లో రావచ్చు అని. సో, ఈ రెస్సల్‌మేనియా అయిపోయిన తర్వాత వస్తే మంచిగుంటది అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి ఛాన్స్ ఉంది రావడానికి. సోల్ రూగా అయితే కన్ఫర్మ్‌గా రావచ్చు రెస్సల్‌మేనియా అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాక్ గురించి. సో, రాక్ ఇప్పుడు లాస్ వేగస్‌లో ఉన్నాడన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇంత ఎర్లీగా లాస్ వేగస్‌లో ఏం చేస్తుండో? సో, ఏమైనా మూవీ షూటింగ్ ఉందా? లేదంటే ఏదైనా పర్సనల్ వర్క్ పైన ఎళ్ళినాడా అనేది ఏది క్లారిటీ లేదు గానీ, ప్రెజెంట్ రాక్ లాస్ వేగస్‌లో ఉన్నాడని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు లాస్ వేగస్‌లో ఉంటే ఏంది? ఆ టైంకి రెస్సల్‌మేనియా టైంకి లాస్ వేగస్‌లో ఉండాలి గదా! అంటే రెస్సల్‌మేనియాలో వస్తాడు అని తీసుకొద్దామని ప్లాన్స్ ఉండాలి గదా! డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. ఆ ప్లాన్స్ ఉంటే ఇప్పుడు రాక్ ఎంత దూరం ఉన్నా వస్తాడు రెస్సల్‌మేనియాలో. బట్ ఇప్పుడు అటువంటి అప్డేట్ అయితే ఏం రావట్లేదు. జస్ట్ రూమర్స్ ఉన్నాయి. టీజులు చేస్తున్నారు తప్ప కన్ఫర్మ్‌గా రాక్ వస్తాడని ఎటువంటి గ్యారంటీ అయితే లేదు. కానీ ప్రెజెంట్ రాక్ లాస్ వేగస్‌లోనే ఉన్నాడంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ అండ్ ఒబా ఫేమీ గురించి. సో, నిన్న మన ఒబా ఫేమీ ఒక ప్రోమో కట్ చేసుండే. పాల్ హేమన్‌తో ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది చూపించినారు గదా! అండ్ దానికి మన ట్రిపుల్ హెచ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడంట. సో, ఒబా ఫేమీ అంత మంచిగా పెర్ఫార్మ్ చేసినందుకు ట్రిపుల్ హెచ్ ఫుల్ హ్యాపీ అంట. 100 మార్క్స్ ఇచ్చేసిండంట మన ఒబా ఫేమీకి. సో, బాగుంది ఆ ప్రోమో. అండ్ ఫ్యూచర్ అని గూడా చెప్పొచ్చు ఒబా ఫేమీని. సో, ఈ ఒక్క విషయంలో ఈ రెస్సల్‌మేనియా 42 ఈళ్ళ మధ్య బిల్డ్ చేసింది. బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫెమి మధ్య ఫీడ్‌ని బిల్డ్ చేసింది. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పాలి. ఈ ట్రిపుల్ హెచ్ చేసిన ప్రెజెంట్ స్టోరీ లైన్స్‌లో, ప్రెజెంట్ ఫీడ్‌లో ఇదొకటి యాక్సెప్ట్ చేయొచ్చు. సో, అందుకనే ట్రిపుల్ హెచ్ ఓబా ఫెమీకి మంచిగా మెచ్చుకుంటుండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక నేమ్‌ని ట్రేడ్ మార్క్ ఫైల్ చేసింది. ఆ నేమ్ ఏందంటే మాగ్ స్క్వాడ్ అంట. సో, మాగ్ స్క్వాడ్ అనే నేమ్‌ని ట్రేడ్ మార్క్ తీసుకుంది అఫీషియల్‌గా. సో, మరి అది దేనికి యూజ్ చేస్తారనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌కి ఒక క్వెషన్ అడిగినారు. మీ టాప్ 5 రెస్సల్‌మేనియా రెజ్లర్స్ ఎవరు ఆఫ్ ఆల్ టైమ్? ఆల్ టైమ్ రెస్సల్‌మేనియా రెజ్లర్స్ ఎవ్వరు అని అడిగితే కోడీ రోడ్స్ ఎవరెవరి పేరు చెప్పిండో తెలుసా? ఫస్ట్ ప్లేస్‌లో హల్క్ హోగన్ అంట. గ్రేటెస్ట్ రెస్సల్‌మేనియా రెజ్లర్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ నెంబర్ 2ది కొంచెం షాకింగ్‌గా ఉంటది మీ అందరికీ. సో, అది తర్వాత చెప్తాను. అండ్ నెంబర్ 3లో షాన్ మైకెల్స్. అండ్ నెంబర్ 4లో మ్యాచో మ్యాన్. అండ్ నెంబర్ 5 షార్లెట్ ఫ్లేర్. అండ్ నెంబర్ 2లో ఉన్న నేమ్ ఆ సూపర్ స్టార్ ఎవరిదో తెలుసా? రోమన్ రైన్స్ అంట. కోడీ రోడ్స్ ప్రకారం కోడీ రోడ్స్‌కి నచ్చిన ఆల్ టైమ్ ఒక గ్రేటెస్ట్ రెస్సల్‌మేనియా రెజ్లర్ ఆఫ్ ఆల్ టైమ్‌లో నెంబర్ 2లో రోమన్ రైన్స్‌ని పెట్టిండు కోడీ రోడ్స్. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెస్సల్‌మేనియా టికెట్స్ గురించి. సో, దాదాపుగా సోల్డ్ ఔట్ అయిపోయినాయని చెప్పాలి. నైట్ 1 అండ్ నైట్ 2 ఇంకా అవ్వలేదు. దాదాపుగా ఒక 1000, 800 అట్లా ఉన్నాయి. సో, ఈ రేంజ్‌లో టికెట్స్ మిగిలున్నాయి ఇంకా. అవి కూడా సోల్డ్ ఔట్ అయిపోతాయి ఈ వీకెండ్ లోపు. సో, అండ్ ఒకటి చెప్పాలంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి టికెట్స్ చాలా తక్కువైపోయినాయి. ఒకప్పుడు రెస్సల్‌మేనియా అంటే 80,000 టికెట్లు, 70,000 టికెట్లు ఈ రేంజ్‌లో ఉండేది. బట్ ప్రెజెంట్ చూస్తే 40,000 టికెట్లు, 45,000 టికెట్లు కూడా కావు. నైట్ 2వే 43,000 టికెట్లు ఉన్నాయన్నమాట వాళ్ళు సోల్డ్ ఔట్ చేస్తున్నవి. సో, అంత తక్కువ చేసేసినారు ఎందుకంటే ఫ్యాన్స్ ఎవరు రావట్లేదు. సో, దీని గురించి ఆలోచించాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. స్టోరీ లైన్స్‌ని మంచిగా బిల్డ్ చేస్తే వస్తారు. అందులో నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇయో స్కై వర్సెస్ ఆస్కా మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రెస్సల్‌మేనియాలో అన్నారు. బట్ ఇప్పట్లో చూస్తే ఈ మ్యాచ్ సెట్ అయ్యేలా లేదు. అండ్ మేబీ ఈ మ్యాచ్ బ్యాక్‌లాష్‌లో జరగొచ్చు అన్నట్టుగా అంటున్నారు. రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సీఎం పంక్ రోమన్ రైన్స్ గురించి అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్‌తో ఫైట్ చేస్తున్న మ్యాచ్ గురించి మాట్లాడిండు. ఇది నా లైఫ్‌లోనే ఒక బిగ్గెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు నేను రోమన్ రైన్స్‌తో ఫైట్ చేస్తున్నాను. అది కూడా రెస్సల్‌మేనియా నైట్ మెయిన్ ఈవెంట్‌లో. ఇది నా లైఫ్‌లోనే ఒక బిగ్గెస్ట్ మ్యాచ్.
అండ్ రోమన్ రీన్స్ ఏమి చిన్న సూపర్ స్టార్ కాదు. రోమన్ రీన్స్ చాలా మంచి పేరు సంపాదించిండు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ స్టార్ రోమన్ రీన్స్. అలాంటి సూపర్ స్టార్తో నేను ఫైట్ చేస్తున్నాను, నాకు ఇది ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ అన్నట్టుగా సీఎం పంక్ మాట్లాడిండు రీసెంట్గా ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేకబ్ ఫాటో గురించి. సో జేకబ్ ఫాటో అంట యాక్చువల్గా మనీ ఇన్ ద బ్యాంక్లో డెబ్యూట్ చేయాలంట డబ్ల్యూడబ్ల్యూలో. కాకపోతే మన జేకబ్ ఫాటో స్మాక్ డౌన్లో డెబ్యూట్ చేసిండు. స్మాక్ డౌన్లో వచ్చి సోలోకి హెల్ప్ చేసిండు. కోడీ పైన, కెవిన్ ఓవెన్స్ పైన, రేండీ ఆర్టన్ పైన అటాక్ చేసిండు. కాకపోతే ముందుగా ప్లాన్స్ చేసిన దాని ప్రకారం మనీ ఇన్ ద బ్యాంక్లో అంట, బట్ అది స్మాక్ డౌన్కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ దానికంటే ముందు జేకబ్ ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అని ఆ రెసల్మేనియా 40 టైంలోనే తెలుసంట. రెసల్మేనియా 40 టైంలోనే అన్ని సెట్ అయిపోయినాయంట. బట్ ఎప్పుడు వస్తాడు, నువ్వు ఎప్పుడు డెబ్యూట్ చేయాలనేది డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మన జేకబ్ ఫాటోకి చెప్పలేదంట. మనీ ఇన్ ద బ్యాంక్లో ఉన్నారు, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ స్మాక్ డౌన్లో డెబ్యూట్ చెప్పేసినారు. ఆ టైంలో రెసల్మేనియా 40 టైంలో మన రోమన్ వెనకాల జేకబ్ ఉన్నాడు. అంటే హెల్ప్ చేయలేదు, బ్యాక్ స్టేజ్లో కనిపించిండు. అప్పుడు రోమన్ రీన్స్ మన జేకబ్ ఫాటోకి ఒక మెసేజ్ ఇచ్చిండంట. ఏంటంటే, ఇప్పుడు నువ్వు వస్తున్నావు కదా డబ్ల్యూడబ్ల్యూలో, సో నీ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వు ఫైట్ చేయగలవు, నువ్వు సాధించగలవని నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఆ టైప్లోనే నువ్వు ముందుకెళ్ళు అన్నట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చిండంట రోమన్ రీన్స్ జేకబ్ ఫాటోకి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్యాట్ మెకఫీ గురించి. సో ప్యాట్ మెకఫీ దగ్గరనే స్టిల్ ఆ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఉంది. మీ అందరికీ తెలుసు, నిన్నటి వీడియోలో కూడా చెప్పినాను. సో ఆ ఛాంపియన్షిప్ని తీసేస్తారంట మన ప్యాట్ మెకఫీ. అండ్ ఆ ఛాంపియన్షిప్కి బదులుగా స్పిన్నర్ బెల్ట్ని తీసుకొస్తాడంట. సో స్పిన్నర్ బెల్ట్ని తీసుకొస్తాడంట. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అసలు స్పిన్నర్ బెల్ట్ని తీసుకురావడానికి? అంటే ఆ స్పిన్నర్ బెల్ట్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తుంది అంటే, సో మీరే కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, ప్యాట్ మెకఫీ అక్కడ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ని రోస్ట్ చేసేసిండు. ఆయన అంత విచిత్రంగా పాడిండు. అండ్ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఛాంపియన్షిప్ని ప్యాట్ మెకఫీ దగ్గరనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక టైప్లో చూస్తే ఆ ఛాంపియన్షిప్కి అసలు పవర్ లేదు, అండ్ ఆ ఛాంపియన్షిప్ని హోల్డ్ చేస్తున్న మనిషికి అసలు పవర్ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ టైప్లో చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. సో అందుకని ఇక్కడ ప్యాట్ మెకఫీ స్పిన్నర్ బెల్ట్ని తీసుకొస్తా అని అంటున్నాడేమో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఆయన అంతేకాదు, కోడీ రోడ్స్ కూడా ప్యాట్ మెకఫీ గురించి కూడా మాట్లాడిండు. కోడీ రోడ్స్ ప్యాట్ మెకఫీని ఏమన్నాడంటే ఒక ఎలక అని తిట్టేసిండు అనమాట. సో చూడాలి మరి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏం జరుగుతుందో. ఇప్పుడు కోడీ రోడ్స్ ఏమో ప్యాట్ మెకఫీ దగ్గరికి వెళ్ళి ఆ ఛాంపియన్షిప్ని తీసుకుంటాడు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడికి వెళ్ళి తీసుకుంటాడా, లేదంటే స్మాక్ డౌన్లోనే మళ్ళీ వీళ్ళందరూ కలుస్తారా, డైరెక్ట్గా ఇక మ్యాచే ఉంటుందా రెసల్మేనియాలో అనేది ఈ స్మాక్ డౌన్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఊసోస్ గురించి. సో ఊసోస్ ర్యాంకింగ్స్ ఇచ్చినారు, బెస్ట్ ఇన్ రింగ్ స్కిల్స్ ఎవరివి వాళ్ళ ఫ్యామిలీలో. సో మన ఊసో ఇచ్చిండు, జిమ్మీ ఊసో ఇచ్చిండు. సో మన జిమ్మీ ఊసోన్ ఏమో నెంబర్ 1లో రోమన్ రీన్స్ పెట్టిండు, అండ్ నెంబర్ 2లో ద రాక్ అంట, అండ్ నెంబర్ 3లో ద రికిషి, అండ్ నెంబర్ 4లో సోలో సికోవా, అండ్ నెంబర్ 5లో జేకబ్ ఫాటో. సో ఇది ఆర్డర్ అంట, టాప్ 5 మన జిమ్మీ ఊసోకి వాళ్ళ ఫ్యామిలీలో బెస్ట్ ఇన్ రింగ్ స్కిల్స్వి. అండ్ జే ఊసో ప్రకారం ఫస్ట్గా రోమన్ రీన్స్, అండ్ నెంబర్ 2లో జేకబ్ ఫాటో, అండ్ నెంబర్ 3లో సోలో సికోవా, అండ్ నెంబర్ 4లో ద రాక్, నెంబర్ 5లో రికిషి. సో ఇవి జే ఊసో అండ్ జిమ్మీ ఊసో ప్రకారం వాళ్ళ ఫ్యామిలీలోనే బెస్ట్ ఇన్ రింగ్ స్కిల్స్ ఉన్న సూపర్ స్టార్స్. సో ఇప్పుడు మీ ఆర్డర్ ఏందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ గురించి. ట్రిపుల్ హెచ్ ఒక మాట చెప్తుండు, అది నమ్మే విధంగా లేదు. అదేంటంటే, మన రోమన్ రీన్స్ సీఎం పంక్ ఇద్దరంటే బ్యాక్ స్టేజ్లో ఫేస్ టు ఫేస్ వస్తున్నారంట. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు గొడవ పడనీకి చూస్తున్నారంట. వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారంట. ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్లో అఫీషియల్సే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ మన ఇన్ రింగ్లో కూడా వీళ్ళు అంతగానం గొడవ పడకుండా చూడనీకి కష్టపడుతుందంట ట్రిపుల్ హెచ్. సో ఇది కొంచెం నమ్మే విధంగా లేదు. బ్యాక్ స్టేజ్లో వీళ్ళు కలబడితే చాలు వీళ్ళిద్దరు గొడవ పడనీకి రెడీగా ఉన్నారు అని ఈ టైప్లో ట్రిపుల్ హెచ్ సీఎం పంక్ గురించి, రోమన్ రీన్స్ గురించి అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ట్రిపుల్ హెచ్కి బ్యాకప్ ప్లాన్స్ లేవంట. ఈ మెయిన్ సూపర్ స్టార్స్ ఇప్పుడు కోడీ రోడ్స్కి అండ్ రేండీ ఆర్టన్కి, సీఎం పంక్కి అండ్ రోమన్ రీన్స్కి వీళ్ళిద్దరికి ఏమైనా ఇంజరీ అయితే అస్సలు బ్యాకప్ ప్లాన్స్ లేవంట. సో అందుకని మేబీ ట్రిపుల్ హెచ్ వీళ్ళిద్దరి మధ్యలో అంతగానం బ్రాల్స్ చూపిస్తలేడు కావచ్చు. ఆల్రెడీ దెబ్బ పడింది మన ట్రిపుల్ హెచ్కి. అటు బ్రాన్ బ్రేకర్ ఇంజ్యూర్డ్, బ్రాన్సన్ రీడ్ ఇంజ్యూర్డ్,
అండ్ మధ్యలో సెత్ రాలిన్స్ కూడా ఇంజ్యూర్డ్ అయిపోయిండు. బట్ మెడికల్లీ సెత్ రాలిన్స్ క్లియర్ అయిపోయిండు. గుడ్ న్యూస్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఒకవేళ రేండీ ఆర్టన్‌కి గనుక, కోడీ రోడ్స్‌కి గనుక, ఇటు రోమన్ రీన్స్‌కి గనుక, సీఎం పంక్‌కి గనుక ఎవళ్ళకో ఒక్కళ్ళకైనా ఇంజ్యూరీ అయినా సరే ట్రిపుల్ హెచ్ దగ్గర బ్యాకప్ ప్లాన్స్ లెవ్వంట. సో, ఇదే కన్ఫర్మ్‌గా జరగాలని ఫిక్స్ అయిండంట. ప్లాన్ గూడా చేయలేదంట. దాదాపుగా బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. బట్ ఆ మెయిన్ ఈవెంట్‌ని చేసే సూపర్ స్టార్ లేడన్నమాట. అంత మంచిగా చూపించలేడు మన ట్రిపుల్ హెచ్. ఈళ్ళనే ఇంత పెద్ద స్టార్స్‌నే చూపించలేకపోతుండు. ఈళ్ళ కంటే కొంచెం చిన్న స్టార్స్ వస్తే ఇంకా వాళ్ళనెట్లా చూపిస్తాడు. సో, అందుకనే మన ట్రిపుల్ హెచ్ దగ్గర బ్యాకప్ ప్లాన్స్ లెవ్వంట ఈళ్ళ నలుగురికి. ఇవే మ్యాచెస్ జరగాలి. అండ్ ఈళ్ళకి ఇంజ్యూరీ అయితే ఇగ నాశనం అయిపోతదని ట్రిపుల్ హెచ్ అనుకున్నాడేమో. సో, అందుకని ఈళ్ళ మధ్యలో ఎక్కువగా బ్రాల్స్ చూపిస్తలేడు. జస్ట్ అక్కడ కోడీ రోడ్స్‌కి మన రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసినప్పుడు తప్ప అంతగానం ఎక్కువగా బ్రాల్స్ అనేవి జరగలేదు వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే. జస్ట్ టేబుల్ పైన లావటెత్తేసుకున్నారు తప్ప అంతకు మించి బ్రాల్స్ అనేవి ఏమి లెవ్వన్నమాట. సో, అది అందుకనేమో మేబీ ఇంతగానం బ్రాల్స్ జరుగుతలేవు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెస్సల్‌మేనియా 42 ఎండింగ్ గురించి ఒక రూమర్ వస్తుంది. అదేందంటే ఈ రెస్సల్‌మేనియా 42 నైట్ మెయిన్ ఈవెంట్ ఎండింగ్ అనేది మన రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇస్తారంట. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత ఎండ్ అవుతదంట. ఈ టైప్‌లో ఎండ్ అవుతదని మనకి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఎండ్ అయింది గదా! రోమన్ రైన్స్ ఎళ్లి సీఎం పంక్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. సో, ఆ టైప్‌లో మళ్ళీ జరుగుతదన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్. చూద్దాం మరి ఏమవుతదో. బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రీన్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పటికి. సో, ఏమవుతదో తెలుసుకోవాలంటే ఇక మనం రెస్సల్‌మేనియా దాకా వెయిట్ చేయాల్సిందే.